గ్రామం సత్తువనిపల్లి తాండా ఆవాసం కొల్లూరు గ్రామము బంగారు మైసమ్మ తల్లి బోనాలను ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో బోనాల ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, కుండపోత వర్షం సైతం లెక్క చేయకుండా భక్తులు అధిక సంఖ్యలో మార్కెట్ వైస్ చైర్మన్ తులసి రామ్ నాయక్, జిల్లా యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు వాసు యాదవ్, మాజీ సర్పంచ్ రాఘవేందర్ గుప్తా, మాజీ సర్పంచ్ రాజు లక్ష్మీ నరసింహ, మాజీ డిప్యూటీ సర్పంచ్ నరసింహాచారి, కె కృష్ణయ్య, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ వార్డు మెంబర్లు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। ఈ రోజు బంగారు మైసమ్మ తల్లి బోనాలకు ఇచ్చేసినటువంటి అందరికీ చుట్టాలకు గాని బంధువులకు గాని ప్రతి ఒక్కరికి మైసమ్మ తల్లి బోనాల తరపున శుభాకాంక్షలు తెలుపుతూ కొల్లూరు గ్రామంలో ఇంతవరకు ఎన్నో రోజుల నుంచి చేస్తున్నారు ప్రతి సంవత్సరం। ఈ సంవత్సరం ఇంకా గుడి కొత్తగా అయింది। పైగా కుండపోత వర్షంలో కూడా ఎవరు వెనకానకుండా ప్రతి ఒక్కరు పొద్దున్న నుంచి దర్శనాలు చేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు। అలాంటి ఈ ఉత్సవాలకు అందరు గ్రామ పెద్దలందరూ కలిసి బండ్లు బోనాలతో ఊరేగింపుగా వచ్చి ఈ విగ్రహం దగ్గర అమ్మవారి దర్శనం గురించి చాలా వెయిట్ చేస్తూ ఉంటారు। అంతేకాకుండా ఒక 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాన్ని ఎవరు కూడా తట్టుకోలేకుండా ప్రతి ఒక్కరు ముందుండి అందరికీ ఆశీస్సులు అమ్మవారి ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అందుబాటులో వచ్చి చేస్తున్నారు। కొల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలో సత్తువనిపల్లి తాండాలో వెలిసిన శ్రీ బంగారు మైసమ్మ తల్లి అమ్మవారి బోనాలని ఈరోజు జరుపుకోవడం జరుగుతూ ఉంది। నవరాత్రుల సందర్భంగా ప్రతి సంవత్సరం నవరాత్రులు ఉన్నప్పుడే కొల్లూరులో బోనాలు చేయడం జరుగుతుంది। ఈరోజు చివరి బోనాలైన మైసమ్మ తల్లి బోనాలని గ్రామంలో బ్రహ్మాండంగా నిర్వహిస్తూ ఉన్నారు। అమ్మవారి ఆశీస్సులు కొల్లూరు ప్రజలపైన, కొల్లూరు జనాలకి అందరికి కూడా పంటలు కానీ పశువులు కానీ ఆయుష్ ఆరోగ్యాలు బాగుండేటట్టుగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము। అదేవిధంగా చుట్టుముట్టు గ్రామాల ప్రజలు కూడా అందరూ వచ్చి దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అమ్మవారి పాత్రకు అమ్మవారి ఆశీస్సులు తీసుకొని మీరందరూ కూడా దర్శనం చేసుకోవాలని కోరుకుంటూ ఈరోజు ఈ బోనాల పండుగని పురస్కరించుకొని వచ్చిన బంధువులు కానీ అందరు సుఖ సంతోషాలతో ఉండాలి, అందరు బాగుండాలని అమ్మవారిని వేడుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు నా యొక్క విన్నపం। జై హింద్, జై భారత్।